ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను బీఈడి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఒక్కరోజు ఎగ్జామ్ అయిపోయింది, రెండో రోజు కూడా మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ రోజు కూడా ఎగ్జామ్ అయిపోయినాక మా ఇన్విజిలేటర్ సారు నన్ను పిలిచాడు. అమ్మా, నీ పేరేంటి అన్నాడు. నన్ను కానీ నేను జెస్సీ అన్నాడు. నేను ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా నా ఇన్విజిలేటర్ ఎవరో నాకు అనవసరం, నేను ఎవరిని చూసుకోను. ఎందుకంటే మన పని ఏందో ప్రార్థన చేస్తాం రాసే ముందులా, ఇంకా అట్లా ప్రేయర్ చేసుకోవడం, పేపర్స్ కావాలంటే అడుగుతాను, కానీ వాళ్ళు ఎవరో పర్టికులర్గా అబ్జర్వ్ చేసే అలవాటు లేదు నాకు. అయితే వచ్చి, మీరు క్రిస్టియనా అని అడిగారు. అవును అన్నాను. క్రిస్టియన్ అనిపించుకున్నావు అమ్మా అంది. ఎందుకు సార్ అలాగ అంటున్నారు అని అంటే, అమ్మ నిన్న కూడా నువ్వు ఏ రూమ్లో ఎగ్జామ్ రాసావో ఆ రూమ్లోకి ఇన్విజిలేషన్కి వచ్చాను. అందరూ రాయడానికి డిస్టర్బ్ అయ్యి అటు ఇటు చూస్తున్నారు, కానీ నువ్వు తలెత్తకుండా రాస్తున్నావు అమ్మా, పక్కన వాళ్ళ వైపు చూడట్లేదు, ఎవరిని ఏం అడగట్లేదు. అందుకనే కావాలని ఈరోజు కూడా నువ్వు ఏ రూమ్లో నీ నెంబర్ వచ్చిందో చూసుకొని నేను అదే రూమ్లో ఇన్విజిలేషన్ వేసుకొని వచ్చాను. నిజంగా నువ్వు క్రిస్టియన్ అనిపించుకున్నావమ్మా. నేను ఎంఏ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇదే సిచ్యువేషన్ ఎదురైంది. ఆ కాలేజీలో ఆ ప్రిన్సిపల్ సారు డే 1 నుండి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారంట. నాకు తెలియలేదు ఆ సంగతి. నేను యథావిధిగా వెళ్ళడం, పేపర్ ఇవ్వడం, ప్రేయర్ చేసుకోవడం, ఇంకా ఎగ్జామ్ రాయడమే. ఎవరి వైపు చూడడం ఉండదు, అడగడం ఉండదు, ఏముండదు. ఆ పేపర్స్ అయిపోతే వాళ్ళని అడగడం, ఇంకా తీసుకొని రాయడమే నాకు తెలిసిన విషయం. అయితే ఆ ప్రిన్సిపల్ సార్ నన్ను అబ్జర్వ్ చేస్తుంటే, ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నా, ఎంతమంది చూసి రాస్తున్నా, నేను మాత్రం నాకు వచ్చింది నేను రాస్తున్నాను. అసలు ఏంటి డిఫరెంట్గా ఉంది ఈ అమ్మాయి అని వాళ్ళకి వాళ్ళే అనుకొని, లాస్ట్ డే నా దగ్గరికి వచ్చాడు ఆయన. వచ్చి, అమ్మ నీ పేరేంటి అన్నాడు. జెస్సీ అన్నాను. మీరు క్రిస్టియన్సా అన్నాడు. అవును అన్నాను. మీరు నిజంగా ఎంత నిజాయితీగా ఉంటారమ్మా, క్రిస్టియన్ అనిపించుకున్నాను అన్నాడు. తర్వాత ఆ ప్రిన్సిపల్ సార్కి నేను సువార్త చేయడం జరిగింది. తను మా ఇంటికి వచ్చారు. తనకు ఒక బైబిల్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం మన జీవితాల ద్వారా యేసయ్యను చూపెట్టగలిగితే మనం ధన్యులమండి. ఆ విధంగా బ్రతుకుదామా. గాడ్ బ్లెస్ యూ.